ಅಂತ ಇದ್ರೆ ಚಂದ ಗಂಡ್ಮಕ್ಳಿಗೆ ಮರ್ಯಾದೆ ಇದ್ರೆ ಚಂದ ಕಂದ. ಇದೇನ್ ಬ್ಯಾಂಕ್ ಪಿಚ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿಯಾ ನಿನ್ ಮಂಗ. ಮನೇಲಿ ಹೆಂಡತಿಯವಳೆ ಇದೇ ಹೀರೋಯಿನ್ಗಳ ಜೊತೆ ನೀನ್ ಚಕ್ಕಂದ ಕಂದ. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ನಿಂಗೆ ಹೊಸ ಬಂದ. ನಿಂಗೂ ಹೆಣ್ಮಗಳೊಳೆ ದೊಡ್ಡ ಡೈಲಾಗ್ ಹೊಡ್ಲಕ್ ಬಂದ. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಇರಲಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಜಾಗ ಖಾಲಿ ಮಾಡಿಸ್ಬಿಡ್ತೀವಿ కర్ణాటకದಿಂದ. ఆవిడేమంటుంది, ట్యాక్సెస్ మూవీలో అలాంటి ఇంటిమేట్ సీన్లలో ఎందుకు నటించాడు యష్, కాబట్టి కర్ణాటక నుంచి వదిలి వెళ్ళిపోవాలి. ఇలాంటి వ్యక్తికి ఎంతో గౌరవం ఉండేది. కానీ ఈ యొక్క సీన్లు విడుదలైన తర్వాత ఏదైతే ఇప్పుడు ట్రైలర్ వచ్చిందో ఆ ట్రైలర్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమొచ్చేసి ఒక రా ట్రైలర్ వచ్చింది, ఒక జెన్యున్గా తీసినటువంటిది, ఒక యానిమల్ సినిమా కావచ్చు, లేకపోతే ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకి అలవాటు పడ్డారు కాబట్టి ఈ సినిమాని చూస్తారని చెప్పి కొంతమంది ఏమొచ్చేసి దీన్ని పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఈ సినిమాని కొంతమంది ఏమొచ్చేసి అసలు అర్థమే కావడం లేదు, అసలు ఏం తీశారో కూడా అసలు ఆ ట్రైలర్ మాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదని కొంతమంది ఏమొచ్చేసి కియారా అద్వాని ఏ విధంగా ఇందులో ఒప్పుకుందో అర్థం కావడం లేదు, ఆవిడకి పెళ్ళి అయిందని. ఆవిడేమంటుంది, ఆల్రెడీ యశ్కి కూడా పెళ్ళి అయింది కదా, మరి యశ్ని ఎందుకు ప్రశ్నించడం లేదు, నన్ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఆవిడ. ఇలా మొత్తానికి ఈ ఇంటిమేట్ సీన్లు ఏవైతే ఉన్నాయో ఈ సీన్ల విషయంలో చాలా పెద్ద రగడే జరుగుతుంది కర్ణాటకలో. ఇప్పుడు ఈ కర్ణాటక నటి అయినటువంటి ఎవరంటే రిషిక, ఈవిడేమొచ్చేసి యష్ బయటికి వెళ్ళిపోవాలి, కర్ణాటక వదిలిసి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఏమొచ్చేసి అనవసరమైనటువంటి విషయాల జోలికి నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వు సైలెంట్గా ఉండు, రేపు సినిమా విడుదలైన తర్వాత చూద్దాంలే అన్న విధంగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.